ఇంటికి వెళ్లే లోపే బదిలీలు ఉంటాయి. కొంతమంది పనితీరు బాగోలేదు, రేవంత్ రెడ్డి స్టిక్ టు ద పాయింట్ అంటూ సూచన. సో ఏమాత్రం ఉపేక్షించే అవసరం లేదు, మీకు ఇబ్బంది అయితే తప్పుకోండి అని చెప్తున్నారు. ఎవరికి? అధికారులకి. ఇగో కొంతమంది ఐఏఎస్ అధికారుల పనితీరు బాగాలేదు, మీరు ఇంటికి వెళ్లేలోపు వారి బదిలీలు ఉంటాయి. కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పిన మాట ఇది. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రభుత్వం నిర్వహించబోయే ప్రజాపాలన కార్యక్రమం అమలు, ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళిక అంశాలపై ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాపాలన అమలు, నిర్వహణ, ఎప్పటికప్పుడు వివరాల సేకరణ, అనేక అంశాలపైన అధికారులతో చర్చించి వాటికి దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే ప్రతి కలెక్టర్తో ఆయన మాట్లాడారు. అధికారులు చెప్పిన సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం వారితో మాట్లాడారు. కొంతమంది పనితీరు బాగాలేదని, సమావేశం పూర్తయి ఇంటికి వెళ్లే లోపు పలువురి బదిలీలు జరుగుతాయని వారితో అన్నట్టుగా తెలిసింది. అందుకు అనుగుణంగానే సమావేశం పూర్తయిన కొద్దిసేపటికే రాష్ట్రంలోని 7 ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సమావేశ సమయంలో చర్చించాల్సిన అంశాలు కాకుండా ఇతరత్రా విషయాలు లేదా సీఎంను, ప్రభుత్వాన్ని ప్రశంసించే విషయాలను అధికారులు ప్రస్తావించినప్పుడు స్టిక్ టు ద పాయింట్ అంటూ సమావేశ ఎజెండాకే పరిమితం కావాలని పలువురు అధికారులకు రేవంత్ సూచించారు. అంటే నువ్వు గొప్ప, తోపు, తురుమని చేస్తే ఆయనకి నచ్చలేదట. మీరు పాయింట్కి రండి, ఇష్యూ మీద మాట్లాడండి అని చెప్పిరట. మున్షిని స్వాగతిస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని రేవంత్ రెడ్డి ఆదివారం ఎక్స్లో పోస్ట్ చేసిందట. అంటే ఇన్ఛార్జిని మార్చారు కదా, ఠాక్రే ప్లేస్లో దీపాదాస్ మున్షిని పెట్టారు. సో బదిలీ అయిన అధికారులు ఎవరెవరు అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. పౌర సరఫరాల కమిషనర్గా ఐపీఎస్ను నియమించిరట. డిఎస్ చౌహాన్కు కీలక బాధ్యతలు. గతంలో ఆయన యూపీ ఎఫ్సిఐ జీఎంగా అనుభవం ఉన్నదట. సో అందుకే ఆయన్ని పౌర సరఫరాల కమిషనర్గా పెట్టిరట. ఈ సివిల్ సప్లై టోటల్ ఆయన కమిషనర్ అనమాట, ఇన్ఛార్జ్గా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి దేవేంద్ర సింగ్ చౌహాన్ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకంటే ఇందులో చాలా పెద్ద ఎత్తున సివిల్ సప్లైలో స్కామ్స్ జరిగినాయి. ఇక్కడ బోధనలో అమ్ముకున్నాడు, ధాన్యం అమ్ముకున్నాడు షకీల్ కుటుంబ సభ్యులుడా. జగదీష్ రెడ్డి సూర్యాపేటలో ఆయన బినామీలు, ఆయన అనుచరులు చేసిన దోపిడీ చాలా పెద్ద ఎత్తున ఉన్నది. 4 సంవత్సరాలుగా ఆ స్థానంలో ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ను ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పిస్తూ రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చింది. గతంలో 2014-18 మధ్యకాలంలో ఐపీఎస్ అధికారులు సివి ఆనంద్, అకుల్ సబర్వాల్ కూడా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ కూడా ఒక ఐపీఎస్నే పౌర సరఫరాల బాస్గా నియమించడం గమనార్హం. కారణం ఏంటంటే దీన్ని గాడిలో పెట్టడానికి, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఆ శాఖ అవినీతి అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిందని భావిస్తున్న రేవంత్ సర్కార్ వాటిని చెక్ పెట్టేందుకే ఐపీఎస్కు పోస్టింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు కూడా రైస్ మిల్లర్ల అక్రమాలపై భారీ ఎత్తున ఆరోపణ చేసింది. ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ రైస్, ఎఫ్సిఐ డెలివరీ, పీడీఎస్ వ్యవస్థలన్నీ దెబ్బతిన్నట్లుగా భావిస్తోంది. ఇటీవల రేవంత్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రంలో కూడా పౌర సరఫరాల సంస్థ 56,146 కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోయినట్లు, రైస్ మిల్లర్ల వద్ద 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు పేరుకుపోయినట్లు వెల్లడించారు. పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ శాఖపైన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ ధాన్యం ప్రొక్యూర్మెంట్ను రైస్ మిల్లర్లకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా సేకరించే ధాన్యంలో సింహభాగం నల్ల బజార్కు, ఇతర రాష్ట్రాలకు తరలిపోతోందనే ఆరోపణలు ఉన్నాయి. అనిల్ కుమార్ హయాంలో వ్యవస్థ గాడి తప్పిందని, రైస్ మిల్లర్లపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని సర్కార్ భావిస్తున్నది. దీంతో పౌర సరఫరాల శాఖను సమూలంగా ప్రక్షాళన చేసి గాడిన పెట్టాలని భావిస్తున్న సర్కార్ కమిషనర్గా 1997 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ డిఎస్ చౌహాన్కు బాధ్యతలు అప్పగించినట్లు స్పష్టమవుతోంది. సో ఇది చాలా కీలకమైన పోస్టింగ్గా మనం చెప్పొచ్చు. మరి ఇది అవినీతిని దీన్నంతా బయటికి తీయడానికి, ఈ వ్యవస్థను గాడిలో పెట్టడానికా లేదా అన్నది మనకి రాబోయే రోజుల్లో వాళ్ళ పనితీరుని బట్టి తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను కూడా బదిలీ చేసిరట. ఎన్నికల సమయంలో ఈసీ నియమించిన భారతికి స్థానభ్రంశం. రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు. ఎవరెవరు బదిలీ అయ్యారంటే ఇక వీళ్ళంతా. జ్యోతి బుద్ధప్రకాష్ ఎక్సైజ్ కమిషనర్గా ఉన్నాడు, ఆయనకి రవాణా శాఖ కమిషనర్గా ఇచ్చారు. ఈ శ్రీధర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఎక్సైజ్ కమిషనర్ వెళ్ళిండు. భారతి హోలికేరి, గౌతమ్ పొత్రు, శృతి ఓజా, ఈవి నరసింహారెడ్డి వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసి పడేసారు.